రావడానికి కారణం ఏంటంటే నిన్నే నేను ఫోన్ చేశాను. నేను ఉదయం ఫోన్ చేసి ఎప్పుడు చూసినా ఈ పెద్ద ఊళ్ళో పెట్టుకున్నారు మీటింగ్లు, ఎప్పుడు వచ్చినా ఆ ఊర్లోనే రాత్రిలో ఎక్కడో ఎక్కడో లేదా ఈ ఊర్లోనో నాయుడు రాలేదు అక్కడ ఊర్లో తప్పించి ఎక్కడికి తీసుకెళ్తున్నాను. అంటే రాత్రి నేను ఫోన్ చేసి అన్ని ఊరు తిప్పుతారు కదా, ఈ ఊరు ఎందుకు తీసుకెళ్ళేది, ఈ రోజు ఈ ఊరు వస్తానని చెప్పాను. లేకపోతే ఇప్పుడు కూడా ఎక్కడ మెడిసిన్ ఈ హాస్పిటల్లో మెడిసిన్. సరే ఏమైనా ఎందుకు వచ్చానంటే నేను మొన్న అడిగాను, నువ్వు అన్ని వచ్చిన డబ్బులు అంతా మీ ఇష్టంలో ఖర్చు పెట్టుకున్నారు, ఈ ఊరికి ఏం చేశారని నేను అడిగాను. నేను ఏం చెప్పాడు, చెప్పబోదు నాకు ఇక్కడ చెప్పొద్దు, ఊరు వస్తాను చెప్పన్నాను. ఏమైనా సరే సరే ఎన్ని వద్దులండి, ఇందాక మాట్లాడినాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని పనులు చేయకూడదు, మాకు అవకాశం వచ్చి చేయడం అయితే. ఇవాళ చూసాను కాగితాలు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇవాళ పెన్షన్లు ఉన్నాయి. ఈ పెన్షన్లో ఇది రాష్ట్రం మొత్తం ఎంతమందికి ఇస్తున్నాం తెలుసు మీకు? 62,07,573 మందికి ఇస్తున్నాం రాష్ట్రంలో. మన నర్సీపట్నంలో తీసుకుంటే నియోజకవర్గానికి 41,236 మందికి పెన్షన్ ఇస్తున్నాం మన నర్సీపట్నం నియోజకవర్గంలో. ఇప్పుడు మళ్ళీ ఈవేళ కొత్తగా స్పౌస్ పెన్షన్ అని 28 మందికి వచ్చాయి. అలాగే మనం మాకారపాడు మండలం తీసుకుంటే 9,894 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరికి 4,24,00,000 ఇస్తున్నాం ప్రతి నెల. ఎంతమంది చెప్పారు? 9,894 మంది. 8,894 మంది తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారా? లేదా? అది మనకు వద్దు. ఇంకా ఓట్ల కోసం మర్చిపోండి. మనం ఇవ్వడం ధర్మం అనుకున్నాం, ఇస్తున్నాం. తర్వాత చేస్తారో ఈరోజు తర్వాత సార్ వదిలేండి, దానికోసం ఇక్కడ మాట్లాడుకోవడం మంచిది కాదు. అలాగే మీ గండిపేట గ్రామం భీమబోనిపల్లి పంచాయతీ మొత్తం జనాభా 211 మంది ఈ ఊర్లో ఉన్నారు. దీంట్లో మగవాళ్ళు 113 మంది ఉన్నారు, ఆడవాళ్ళు 98 మంది ఉన్నారు, ఇళ్ళు 52 మంది ఉన్నారు, పెన్షన్లు 34 మందికి ఇస్తున్నారు ఇక్కడ ఈ ఊర్లో. సరే నేను అన్నాను, నేను ఎలాగా ఊర్లోకి వస్తున్నాను, ఎలక్షన్ గురించి మాట్లాడొద్దు, లేకపోతే అత్తారు పోతారు, అది వదిలేండి. ఈ ఊరికి ఏదో చెయ్యాలని వస్తున్నాను. నేను ఏం చెయ్యాలో ఆ ఊరు పెద్దలను అడిగి చెప్పని నాకు చెప్పాను. ఒక్క పంచాయతీకి అంటే ఈ ఊరు ఆ ఊరు కలిపి ఈ 2 సంవత్సరాల్లో 89 లక్షలు ఇచ్చాను. 89 లక్షలు. ఇంత డబ్బు ఒక పంచాయతీకి ఇస్తే ఇంకా అక్కడ ఉండిపోయింది ఇక్కడ ఉంది అంటే మీ ప్లానింగ్ లేదు. ఇచ్చేవాడు ఉన్నాడు, చేసుకునేవాడు లేడు. అంటే నేను ఇందుకే ప్రత్యేక వచ్చాను, రాసిస్తాను కాగితాలు మీరు అడిగి కాదు. ఆ పెద్దవాళ్ళు కూర్చొని ఏం కావాలో చెప్పాను అన్నారు. దాంట్లో ఇప్పుడు చెప్పావు, ఏం చెప్పావు? కొన్ని ముఖ్యమైన అడిగారు. పై ఏంటి ఇప్పుడు ప్రాబ్లం సార్? అవును సార్. నేను చెప్తాను, టిక్ పెట్టుకో. అది పెద్దలందరితో సంతకం పెట్టించి నాకు ఈ లేకపోతే 250 మీటర్లు సీసీ రోడ్ అడిగారండి. ఇప్పుడు అది ఇస్తాను, టిక్ పెట్టుకో. దానికి ఎంత అవుద్ది ఏంటి? 250 మీటర్లు డ్రైన్. ఈ రెండింటికి ఎంత అవుతుంది చెప్పు? 100 మీటర్లు సైడ్ వాల్ అంటే ప్రొడక్షన్ గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు సార్. సరే, నేను అప్పుడే ఆల్రెడీ చాలా ఊరికి శ్మశానాలు ఇచ్చాను. ఒక్కొక్క శ్మశానానికి 10 లక్షలు ఇస్తున్నాను. మీకు కూడా 10 లక్షలు ఇస్తాను. సైట్ చూడండి.
నాయకుల సంతకాలతో పాటు ఊర్లో పెద్ద మనుషులు 10 మంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఆమోదం తీసుకోవాలి ఈ సిస్టమ్. ఇక్కడ చాలా మంది ఊరు నుంచి వచ్చారు, అందరు నాయకులు వచ్చారు. ఈవేళే పవన్ కళ్యాణ్ గారు, మినిస్టర్ గారు, జనసేన నాయకులు నాకు రాత్రి నాతో ఫోన్లో మాట్లాడారు. వారు ఏం చెప్పారంటే, మీ పొలాల్లోకి వెళ్ళడానికి రోడ్లు ఉంటాయి, మెయిన్ రోడ్లు కాదు, కొత్త రోడ్లు అంటారు కదా, గ్రావెల్ రోడ్లు. అటువంటి రోడ్లు ఏమైనా ఉంటే వెంటనే డబ్బులు ఇస్తామని చెప్పి పంపించమని చెప్పారు. అదే మీ మండలంలో పొలాల్లోకి వెళ్ళి రోడ్లు ఏమైనా ఉంటే, పంట రోడ్లు ఏమైనా ఉంటే, అది సిమెంట్ రోడ్లు కాదు, గ్రావెల్ రోడ్లు అనౌన్స్ చేశాను. ఈ 4 పనులు కూడా ఎస్టిమేషన్ వేసిన పంపించేస్తే, ఎన్ని రోజులు స్టేషన్ ఎస్టిమేషన్ రేపు ఇస్తే అన్నీ శాంక్షన్ ఇస్తాను. ఆ పనులు కూడా మీ ఊళ్ళో చేసుకోండి. మరి పైనుంచి ఎవరో కాంట్రాక్టర్ వస్తాడు, ఆ 25% నొక్కేస్తాడు, ఇంకా మిగిలిన 70% ఉంటుంది. మళ్ళీ 2 సంవత్సరాలు రూట్ అంతా లేచిపోతుంది. అదే మీ ఊళ్ళో ఎవరైనా కుర్రోలు ఉన్నారు, కుర్రోలు చేసుకోండి హ్యాపీగా, ఊరని బాగుపడుతుంది. అంటే మీ ఊరు ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే, నేను ఈ ఊరికి 4 కార్యక్రమాలు చేసి ఇది చెయ్యాలని ఉద్దేశం రావడం జరిగింది. శ్మశానం కూడా మన ఎంఆర్ఓ గారు బస్సు ఎంత ఇస్తారన్నారు, చూస్తారు. దానికి నేను 10 లక్షలు ఇస్తాను. ఆ 10 లక్షలతోటి అది కూడా గ్రామస్తులు పట్టుకోండి అంటే అన్ని కూడా మీరు గ్రావెల్ రోడ్లు వేసుకోవచ్చు. ఎంత డబ్బు కావాలని అంత డబ్బు ఇస్తున్నారు. ఆల్రెడీ జేఈ ఉన్నారు ఇక్కడ, నీకు వచ్చేది కబురు చెప్పారా? మిగిలిపోయింది మీ ఊరు, మీరు దానికి ఏమైనా వచ్చినప్పుడు, ఎవరు వచ్చినా ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, మీ ఊరు బాగుంటుంది. అంటే నేను ప్రత్యేకంగా ఈ ఊరు రావడానికి 4 పనులు చేసి అప్పగించాలని ఉద్దేశంతో రావడం జరిగింది. ఉదయం నుంచి పెన్షన్లు ఇస్తున్నాం. ఇప్పుడు టైం ఏంటి? అది 9:40 అయింది. ఇప్పటికి 65% పెన్షన్ పెంచేసాం ప్రతి ఊర్లో కూడా. ఇంకే పెంచామండి కదా. ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తున్నారు 1వ తారీఖుని. యాక్చువల్గా 1వ తారీఖున ఇవ్వాలి డబ్బులు. మనం చంద్రబాబు గారు ఏమన్నారంటే 1వ తారీఖు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మనకు అవ్వదు, కష్టంగా ఉంటుంది అంటే ఒక రోజు ముందే పంచామని చెప్పారు. అంచేది వేళ అది మన నర్సీపట్నం నియోజకవర్గం వస్తే వేళ అయిపోయింది, 60% అయిపోయింది. మరి ఎల్లుండి మళ్ళీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మరి ఓట్లు మాత్రం చాలా డబ్బు అవుతుంది. మీకు ఎంత అవుతుందంటే నేను ఇచ్చిన లెక్క ప్రకారంగా ఇప్పుడు మీరు ఇచ్చిన రోడ్లకి 40 లక్షలు అవుతుంది. నేను ఇప్పుడే మీకు అనౌన్స్ చేసింది 40 లక్షలు. 40 లక్షలు మీకు నెల రోజులు ఇచ్చేస్తాను డబ్బులు. ఆ 40 లక్షలు పైసా వేస్ట్ అవ్వకుండా బ్రహ్మాండంగా చేసుకోండి, పాడు చేసుకోవద్దు. తక్కువగా నాకు చిన్న ఊరికి 40 లక్షలు అంటే ఎక్కడే ఎవరు అంత డబ్బు ఇచ్చాం. మీ ఊరికి ఎంత ఇచ్చాం ఇప్పటికి? అది భీమవరం పంచాయతీలో ఇప్పుడు వరకు నేను ఇచ్చింది 88,70,000. 88,70,000 ఇచ్చారు ఇప్పుడు వరకు మొత్తం పంచాయతీకి మొత్తం. కానీ ఇప్పుడు మీ ఊరికే 40 లక్షలు ఇస్తున్నాను. అంటే ఆ డబ్బులు పాడు చేసుకోకుండా చక్కగా ప్రతి పైసా ఖర్చు పెట్టి వేసుకోండి. అందరూ కూడా ఆనందంగా ఉంటుంది. అందరి దయ వల్ల, ఆ భగవాన్ దయ వల్ల మా పెద్ద అబ్బాయి విజయ్ కూడా రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎలాగా వయసు అయిపోతుంది, తప్పుకుంటా సార్ అన్నాను. అది బాబుని తీసుకురమ్మని చెప్పి ఇచ్చారు. మీ అందరి ఆశీస్సులు, మీ అబ్బాయి లాగా మీ అందరి తాలూ దీవులతో మంచి పోస్ట్ వచ్చింది ఢిల్లీలో. రాత్రి మీరు టీవీ కూడా చూసుంటారేమో. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ లో మాట్లాడాడు, అల్లు బ్రహ్మాండంగా మాట్లాడాడు కుర్రాడు. నేను వదలించా లేకపోతున్నాను, ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడాలా, నేను బ్రతికొండగా చూడాలని చెప్పి ఎంతో ఆశపడ్డాను. ఆ భగవంతు దయ వల్ల కోరిక నాకు రాత్రి తీరిపోయింది. కానీ మీరు అందరూ ఆశీర్వాదం ఇచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను ఎలా ప్రేమించారో
నన్ను అలాగే ఆశీర్వదించారో మా కుటుంబ సభ్యులకి బాబు కూడా మీ ఆశీర్వాదం అని చెప్పి పరస్వామి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇంకో